రైస్ మిల్‌లో దొంగతనం చేస్తూ దొరికిపోయిన ఆనందరావుని అరెస్టు చేయించిన చందు. షాక్‌లో వల్లి భాగ్యం. మరిదంతా ఎలా జరిగిపోతుంది? అసలు ఎలా దొరికిపోయాడు? ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. వల్లి నిజ స్వరూపం రామరాజు తెలుసుకోవాలని కోరుకునే వాళ్ళు మా వీడియోని అయితే వెంటనే లైక్ అయితే చేసేయండి. ఇక ఇక్కడ చూస్తే వల్లి చాలా తెలివిగా ప్లాన్ చేసుకుని ప్రేమని బయటకు గెంటించేయాలి, ప్రేమని ధీరజ్ని విడదీయాలని చెప్పేసి నిర్ణయించుకుంటుంది. ప్రేమ గురించి నిజం తెలుసుకున్న వల్లి అయితే ఇక ఆ రకంగా మోపిదేవి వెళ్ళమని చెప్పేసి వాళ్ళమ్మని, నాన్నని, సుక్కుని ముగ్గురికి సలహా అయితే ఇస్తుంది. డబ్బు రైస్ మిల్లో దొంగతనం చేయమని చెప్పేసి చెప్పడంతో ఇక సరే అని చెప్పి భాగ్యం, సుక్కు వీళ్ళిద్దరూ కూడా ఒప్పుకుంటారు. సరే ఎలాగైనా అక్కడికి వెళ్ళి అక్కడ ఏం జరిగిందో తెలుసుకుంటాము, కానీ ఈలోపు ఇక్కడ ఏం జరగకుండా చూసుకో, నీ గురించి ఈసారి బయటపడితే వాళ్ళు అస్సలు క్షమించరు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక భాగ్యం అయితే నేను చూసుకుంటాను కదా, ఈసారి నేను వేయబోయే ప్లాను ఎట్టి పరిస్థితిలోని ఫెయిల్ అవ్వదు. ప్రేమ అలాగే ఆ నర్మద, మా అత్తయ్య అందరూ కూడా గిలగిలా కొట్టుకుంటారు. ఆ రెండు కుటుంబాల మధ్య మరింత అగాధం పెరుగుతుంది అని చెప్పేసి ఇక తెగ విర్రవీగుతూ ప్రేమ జీవితాన్ని ఇక నాశనం చేసేస్తాను, నా జీవితాన్ని నాశనం చేసి ప్రేమగా చూసుకునే నా భర్తని నాకు దూరం చేశారు, వాళ్ళని నేను వదిలిపెట్టను అని చెప్పేసి అనుకుంటూ అక్కడి నుంచి పులి నోట్లో మేక చిక్కింది అని చెప్పి అనుకుంటూ గర్వంగా ఇంటికైతే వెళ్ళిపోతుంది వల్లి అయితే. ఇక్కడ చూస్తే మళ్ళీ ఎగ్జామ్స్ రాయమని చదువుకోమని చెప్పేసి ప్రేమనైతే మళ్ళీ పోలీస్ అకాడమీ ట్రైనింగ్ కోసం అలాగే ఎగ్జామ్స్ రాసి పోలీస్ జాబ్ కొట్టడం కోసం జాయిన్ చేయడానికి అయితే వెళతాడు. అలా జాయిన్ చేసి కాలేజీలో వస్తాడు. ఇక ధీరజ్ అయితే జాగ్రత్తగా చదవే బాబు, నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుంది, ఒకసారి ఆల్రెడీ రాయించాను, తమరు ఫెయిల్ అయి కూర్చున్నారు, ఈసారైనా పట్టుదలగా చదవే, పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కలలు కంటే సరిపోదు, చదువు కూడా చదవాలి, నేను చదువుతాను లేరా బాబు, నువ్వు పదే పదే నాకు గుర్తు చేయకు అని చెప్పేసి ప్రేమ అంటూ ఉంటుంది. ఇక వాళ్ళైతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఆనందరావు ఇంటికైతే వస్తాడు. అలా వచ్చేసరికి ఏమయ్యా నువ్వు రేపు ఒక పని చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఏం చేయాలి? ఆవండి ఆవిడ గారు ఏం చేయాలి నేను చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక ఆనందరావు అయితే అలా అనేసరికి రైస్ మిల్లో 3 లక్షలు దొంగతనం చేయాలి. ఏంటి 3 లక్షలు దొంగతనం చెయ్యాలా? నీ చేతి వాటం చూపించవయ్యా. ఏవండి ఆవిడ గారు, ఇప్పుడు చేతివాటాన్ని చూపిస్తే అల్లుడు అక్కడి నుంచి నన్ను బయటికి గెంటేస్తాడు. ఏమో ఏం చేస్తావో తెలీదు. అమ్మడు ఇప్పుడు ఒక సలహా ఇచ్చి వెళ్ళింది. ఇప్పుడు దాని గురించి మనం ఊరెళ్ళాలి. మోపుదేవి వెళ్ళాలంటే ఖచ్చితంగా డబ్బు తీసుకురావాల్సిందే. ఎలా తీసుకొస్తావో, ఎలా దొంగతనం చేస్తావో ఇదంతా నీకే వదిలేస్తున్నాను. కాబట్టి నువ్వు దొంగతనం చేసి ఆ డబ్బు తీసుకొస్తే మనం మోపుదేవి వెళ్తాం. అమ్మడికి ఉన్న కష్టాలన్నీ పోతాయి. అమ్మడి జీవితంలో ఆ ప్రేమ, ఆ నర్మద ఇద్దరూ కూడా పెద్ద తలపోటుగా మారిపోయారు. వాళ్ళిద్దరూ ఆ ఇంట్లో లేకపోతే అమ్మడు ప్రశాంతంగా బ్రతుకుతుంది. అల్లుడు మారి అమ్మడిని మళ్ళీ సంతోషంగా చూసుకుంటాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది భాగ్యం. ఒసే 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 ఏంటే నన్ను ఇరికిస్తున్నారు, ఏదైనా తేడా వస్తే అల్లుడు చంపేస్తాడే అని చెప్పేసి అంటూ ఉండగానే ఈసారి నన్ను క్షమిస్తాడనే నమ్మకం కూడా లేదు. ఇప్పటి వరకు క్షమించాడు, అవకాశాలు ఇచ్చాడు, కానీ ఈసారి మాత్రం అల్లుడు క్షమించడు. నా పరిస్థితి ఏమవుతుందో ఆ దేవుడికే తెలియాలి. నన్ను ఇరికించడానికి మీ తల్లి కూతురు చాలే, ఎవ్వరూ అవసరం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఆనందరావు గుండు కొట్టుకుంటూ ఆ గుండె మీద చేతులతో బాదుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఎలా చెయ్యాలి ఏంటి? ఇప్పటి వరకు చాలా డబ్బులు తీశాను, కానీ ఇక అల్లుడికైతే నా మీద అనుమానం రాలేదు, కానీ ఈసారి ఖచ్చితంగా అల్లుడు నన్ను ఊరుకోడు, అనుమానం వస్తుంది. అప్పుడు నన్ను మెడపట్టి బయటకు తోసేస్తాడో లేకపోతే ఇంకేం చేస్తాడో కూడా తెలీదు అని చెప్పేసి ఆనందరావు కంగారు పడుతూ ఉంటాడు. ఇక్కడ ఇంటి దగ్గర వల్లి అయితే నవ్వుకోండి నవ్వుకోండి, మీకు ఈ రోజుతో నవ్వులు ఆఖరు అయిపోతాయిలే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది వాళ్ళని చూసి. ఎందుకంటే పోలీస్ కావాలనే అక్కడ ప్రేమ కళని నెరవేర్చడానికి ప్రేమని తీసుకువెళ్ళి మళ్ళీ కాలేజీలో జాయిన్ చేస్తాడు. ఎగ్జామ్ రాస్తే పోలీస్ అవ్వాలనే కళ నెరవేరుతుంది, ఆ ఎగ్జామ్లో పాస్ అవ్వాలి. ఈ దెయ్యం ఏం చేస్తుందో ఏంటో అని చెప్పేసి ధీరజ్ అంటూ ఉంటాడు.
ఒరే ఎందుకురా దానికి దిష్టి పెడతావు, అది ఖచ్చితంగా చదివి పాస్ అవుతుంది. అది ఎవరనుకుంటున్నావు, ఈ వేదవతి మేనకోడలు, అది చదువులో ఫస్ట్ వస్తుంది. అవునవును, ఒకసారి రాయించాను ఈవిడి గారితో ఎవరికి తెలియకుండా, అప్పుడు ఫెయిల్ అయి కూర్చుంది. మళ్ళీ ఏం చేస్తుందో ఏంటో. ఒరే నిన్నెవరైనా చదివించమని అడిగారా? నా పనేదో నేను చేసుకుంటూ ఉంటే నువ్వేదో పెద్ద నన్ను ఉద్ధరించినట్టుగా పోలీస్ ఆఫీసర్ని చేస్తానని చెప్పేసి ఇప్పుడు తీసుకుని వెళ్ళి జాయిన్ చేసి మళ్ళీ ఎందుకురా నా మీద లేనిపోని నిందలు వేస్తావు? ఒసే ఏంటే వాడితో అలా మాట్లాడుతున్నావు? వాడు నిన్ను చదివించాలని, అలాగే నీ చేత నీ కళని నెరవేర్చి పెద్ద జాబ్ చేయించాలని ఆశపడుతున్నాడే, కాస్తైనా చదవే అంటూ చెవు పట్టుకుంటుంది ఇక అక్కడ ఉన్న వేదవతి అయితే. దాంతో సరే అత్తయ్య చదువుతానులే, వీడేదో అంటున్నాడని అలా ఆట పట్టిస్తున్నానంతే. తప్పకుండా చదువుతాను, మీ కళని నెరవేరుస్తాను. ముఖ్యంగా మావయ్య కోసమైనా చదువుతాను. ఎందుకంటే మావయ్య నేను చదువుకోవడానికి ఒప్పుకున్నారు. నేను పోలీస్ ఆఫీసర్ అవుతాను అంటే నన్ను దీవించి పంపించారు. ఎవరికి ఎలాంటి విషయంలో మావయ్య అసలు ఒప్పుకోరు, కానీ నన్ను మాత్రం తనంతట తానే పోలీస్ జాబ్ కొట్టమని దీవించారు అంటే మావయ్య దీవెన ఖచ్చితంగా నాకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక ప్రేమ అయితే. అలా ప్రేమ ధీరజ్ ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళ నవ్వులు చూసి కుళ్ళుకుంటూ రేపటి నుంచి మీ భవిష్యత్తులో నవ్వులు లేకుండా పోతాయని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ వల్లి అయితే ఇలా వల్లి ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇక అక్కడ చందు అయితే లోపలికి వస్తాడు, కానీ గదిలోంచి మామూలుగానే బయటికి వెళ్ళిపోతాడు మాట్లాడకుండా. ఎన్ని రోజులు ఇలా మాట్లాడకుండా ఉంటావు? నువ్వు నాతో మాట్లాడే ప్రయత్నం చెయ్యొద్దు. నీకు చాలాసార్లు చెప్పాను నాతో మాట్లాడొద్దని. నీకు నాకు మధ్య ఎలాంటి బంధం లేదు. నువ్వు నేను ఇలా దూరంగా వేరువేరుగానే బ్రతుకుతాం. రోజు నాతో మాట్లాడే ప్రయత్నం చేసి నాతో తిట్లు తినే ప్రయత్నం చెయ్యకు. మనిద్దరి గొడవ బయటికి వెళ్తే మా నాన్న బాధపడతారు. ఆ తర్వాత నిజం బయటపడిన రోజు నువ్వు ఇంటి బయట ఉండాల్సి వస్తుంది. నువ్వు మీ అమ్మ మీ నాన్న కలిసి అడుక్కోవడానికి కూడా పనిచేయరు. ఏ తప్పులు చేయకుండా ఇకనైనా జాగ్రత్తగా ఉంటే పర్వాలేదు, లేదా ఈ ఇంట్లో స్థానాన్ని కూడా కోల్పోతావు అని చెప్పేసి అంటూ ఉంటాడు చందు. ఎందుకు కంగారు పడతావు? నీ ఇంట్లోంచి ఎవరిని బయటికి గెంటేస్తామో ఎవరు ఇంట్లో ఉంటారో నీకే తెలుస్తుందిరే. నేను వేసిన ప్లాన్ అలాంటిది అని చెప్పేసి వల్లి తెగ విర్రవీగుతుంది. తను గొప్ప ప్లాన్ వేసేశానని, అలాగే ఆ రెండు కుటుంబాల మధ్య పెద్ద అగాధాన్ని సృష్టించి ఇక తను ఎంజాయ్ చేద్దామని ఆ రెండు కుటుంబాలు కొట్టుకుంటూ ఉంటే తను మాత్రం సంతోషంగా ఆ గొడవని చూస్తూ తన కాపురాన్ని చిన్నాభిన్నం చేసిన ప్రేమ, అలాగే నర్మద ఏడుస్తూ ఉంటే చూడాలని తెగ ఆశపడిపోతూ ఉంటుంది వల్లి అయితే. ఈలోగా వల్లి సుకన్యకి ఫోన్ చేస్తుంది. ఎంతవరకు వచ్చిందే? మనం చెప్పిన ప్లాను నాన్నకి చెప్పారా? మావయ్యకి అత్త చెప్పింది. మావయ్య కాకపోతే టెన్షన్ పడుతున్నాడు. ఎందుకు టెన్షన్? నాన్నకి చేతివాటం అలవాటే కదా. ఆ చేతివాటాన్ని చూపిస్తే ఆ రైస్ మిల్ నుంచి ఆ డబ్బు తీసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఆ డబ్బు తీసుకుని ఎలాగైనా సరే మోపుదేవ్ వెళ్ళండి. మీరు ఈ విషయంలో ఆలస్యం చేస్తే ఇక్కడ చాలా సీన్లు జరిగిపోతాయి. కాబట్టి ఆలస్యం చేయకుండా డబ్బు వచ్చిన వెంటనే మోపుదేవ్ బయలుదేరండి. అక్కడ ఏం జరిగిందో, ప్రేమ పెళ్ళి ఎలా జరిగిందో, అసలు ప్రేమ ధీరజు ప్రేమించుకోకుండా ఇష్టం లేకుండా ఎలా పెళ్లి చేసుకున్నారు, అసలు అక్కడికి ప్రేమ వెళ్ళిన తర్వాత జరిగిన విషయాలు ఏంటి మొత్తం తెలుసుకోవాలి. మీరు మాత్రం చాలా తొందరగా ఈ పని చేయాలి. ఆలస్యం చేసే కొద్దీ ఇక్కడ సీన్ వేరే రకంగా మారిపోయే అవకాశం ఉంటుంది. పైగా నర్మద కానీ ధీరజ్ కానీ చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళ దగ్గర కనుక నేను చేస్తున్న ప్లాన్ బయటపడిందంటే ఇక నా తాట తీసి వదిలిపెడతారు అని చెప్పేసి ఎవరికీ తెలియకుండా మెల్లగా మాట్లాడుతూ ఉంటుంది శ్రీవల్లి అయితే. ఈలోగా చందు లోపలికి వస్తాడు. ఒక్కసారే తలుపు తీసుకు లోపలికి వచ్చేసరికి ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి మళ్ళీ మీ అమ్మ వాళ్ళతో మాట్లాడుతున్నావా? నేను వచ్చిన వెంటనే ఫోన్ కట్ చేసావంటే ఖచ్చితంగా మీ అమ్మ వాళ్ళతోనే మాట్లాడుతున్నావు. మళ్ళీ ఏం ప్లాన్ వేస్తున్నారు? మళ్ళీ ఏం రకంగా నన్ను మోసం చేయమంటున్నారు? ఈ ఇంటినే దోచేయమంటున్నారా? ఏం చెప్తుంది మీ అమ్మ? మీ అమ్మ వల్లే నీ కాపురం నాశనం అయిపోయింది. అయినా కూడా నువ్వు ఈ దొంగ ఫోన్లు మానలేదు అంటే నువ్వు మారవని నాకు అర్థమవుతుంది. చిచి ఏం బ్రతుకులు మీవి. ఇంకెప్పటికీ మీలో మార్పు రాదు. మిమ్మల్ని భరిస్తున్నందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. నా జీవితం ఎలా అయిపోయిందో. నా జీవితం బాగుంటుందని నిన్ను తీసుకొచ్చి మా నాన్న నాకిచ్చి పెళ్లి చేశాడు. అసలు వెనుక ముందు ఆలోచించకుండా నిన్ను పెళ్లి చేసుకుని తప్పు చేశాను అని చెప్పేసి
చందు వెళ్ళిపోతాడు. ఇక అక్కడ రామరాజు చందుని పిలుస్తూ ఉంటాడు. నాన్న చెప్పండి నాన్న. ఏంట్రా ఈరోజు రైస్ మిల్‌కి వెళ్తున్నావా? వెళ్తాను నాన్న. రైస్ మిల్‌కి వెళ్ళకపోతే ఎలాగూ అని చెప్పేసి అంటూ ఉంటాడు. సరేరా వెళ్ళు. కాకపోతే కాస్త లేట్‌గా వస్తున్నట్టున్నావు. రైస్ మిల్ చూసుకో తప్పులేదు. బాధ్యతంతా నీ మీదే పెట్టుకున్నావు. కాకపోతే లేట్ నైట్ రాకు. ఎందుకంటే ఆరోగ్యం పాడు చేసుకోకురా. ఆరోగ్యంగా ఉండాలి. టెన్షన్స్ ఎక్కువ పెట్టుకోకు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పు. మా నాన్నకి చెప్తే నాన్న ఇబ్బంది పడతారేమో అని చెప్పి ఏమీ అనుకోవద్దు. నేను మళ్ళీ వెంటనే అక్కడికి వచ్చి ఆ సమస్య ఏదైనా ఉంటే సాల్వ్ చేస్తాను. లేదు నాన్న నేను మేనేజ్ చేసుకుంటాను. మీరేమీ టెన్షన్ పడకండి. రైస్ మిల్ విషయంలో ప్రస్తుతం ఎలాంటి టెన్షన్స్ లేవు. అంతా బాగానే ఉంది. అంతా బాగానే నడుస్తుంది నాన్న. అయినా మీరు ఏర్పరిచిన సామ్రాజ్యం కదా, ఇప్పుడు అది చాలా బాగుంది. నిజంగా మీరు చాలా గ్రేట్ నాన్న. అంత గొప్పగా మీరు చేస్తున్న రైస్ మిల్ని ముందుకు తీసుకుని వెళ్ళి మీరు ఇచ్చే నాణ్యత కోసం కస్టమర్స్ ఎదురు చూసేలా చేసుకున్నారంటే మీరు గ్రేట్ అని చెప్పేసి అంటూ ఉంటాడు చందు. అలా అనేసి సరే నాన్న నాకు టైం అవుతుంది వెళుతున్నానని చెప్పేసి అక్కడి నుంచి అయితే చందు బయలుదేరిపోతాడు. ఇక ఆనందరావు భయపడుతూనే రైస్ మిల్కి అయితే వెళ్తాడు. అలా వెళ్ళి అటు ఇటు తెగ దిక్కులు చూస్తూ ఉంటాడు ఆనందరావు అయితే. అలా దిక్కులు చూస్తూ ఉండగానే అక్కడ ఉన్నవాళ్ళు ఆనందరావుని గమనిస్తారు. ఏంటి ఈరోజు గండు పిల్లలా నక్కి నక్కి తిరుగుతున్నాడేంటి? అయినా చందు వాళ్ళ మాంగారే కదా ఇతను, ఇలా తిరుగుతున్నాడేంటి? అవును ఇతను ఎప్పుడు ఇలా గండు పిల్లలాగే తిరుగుతూ ఉంటాడు. అటు ఇటు నక్కి నక్కి చూస్తూ ఉంటాడు. ఇతను ఎప్పుడేం చేస్తాడో ఎవరికీ తెలియదు. వీడు చందుకి మాంగారు ఎలా అయ్యాడో, చందు మంచితనానికి అసలు వీడికి ఎక్కడా సంబంధమే ఉండదు. అసలు రామరాజు గారు మిల్లికి రాకపోవడం వల్ల వీడి ఆటలు బాగా సాగుతున్నాయి అని చెప్పేసి అక్కడ పనిచేసే వాళ్ళైతే అనుకుంటూ ఉంటారు. ఏంటి మీరు నా వైపే చూసి ఏదేదో మాట్లాడుకుంటున్నారు? ముఖ్యంగా మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి. అంతేకాని నా గురించి వేలు పెట్టి ఇక్కడేం మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆనందరావు. ఎవరి పని వాళ్ళు చూసుకోమనేసరికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈలోగా ఇక ఎవరి పని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అక్కడ ఎవ్వరూ కనిపించరు. అలా కనిపించకపోవడంతో డబ్బు దొంగతనం చేసేస్తాడు ఆనందరావు. 3 లక్షల రూపాయలు దొంగతనం చేస్తాడు. కానీ డబ్బు ఇలా తీసుకునే సమయానికే చందు వచ్చి ఆనందరావుని పట్టుకుంటాడు. ఆనందరావు చందుకు అడ్డంగా దొరికిపోతాడు. అలా దొరికిపోవడంతో ఒక్కసారే ఆనందరావుకు పెద్ద షాక్ ఎదురవుతుంది. ఏంటి ఆ డబ్బు ఎందుకు తీశారు? డబ్బు తీయవలసిన అవసరం ఏమొచ్చింది? ఆ డబ్బు కూడా ఎవరు ఉన్నారా లేరా అని చెప్పేసి ఇదంతా దిక్కులు చూస్తూ అసలు ఆ డబ్బులు తీయమని మీకెవరు చెప్పారు అని చెప్పేసి అంటూ అది కాదు అల్లుడు, డబ్బు ఎవరైనా తీసేస్తారేమో అని. మీ దొంగ వేషాలు నా దగ్గర కాదు. మీరు డబ్బు దొంగతనం చెయ్యపోయారు. నేను స్వయంగా చూశాను. ఇటు పక్కన ఎవరైనా ఉన్నారా లేదా అని చూసి మరీ డబ్బు దొంగతనం చేయడం నేను చూశాను. అంటే ఇక్కడ ఎన్నోసార్లు డబ్బులు మిస్ అవుతున్నాయి. ఇక్కడ నేను మాట్లాడితే వీళ్ళు బాధపడతారని నేనెప్పుడు ఆ డబ్బు విషయంలో పైకి మాట్లాడలేదు. ఇదంతా చేస్తుంది మీరన్నమాట. ఈ రైస్ మిల్లో డబ్బు దొంగతనం చేసి మీరు మాత్రం దర్జాగా బ్రతకాలనుకుంటున్నారు. మిమ్మల్ని క్షమించి వదిలేస్తే నేను చేతగాని వాళ్ళ కనిపిస్తున్నాను. మీకు, మీ అమ్మాయికి, మీ ఆవిడికి మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి. బాబు ఈ ఒక్కసారికి క్షమించు బాబు. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను. ఈ డబ్బు నువ్వే తీసుకో బాబు అని చెప్పేసి కంగారు పడుతూ డబ్బు చేతిలో పెట్టేసే ప్రయత్నం చేస్తాడు ఆనందరావు. లేదు, ఈరోజు మిమ్మల్ని అరెస్టు చేయించే తీరుతాను. మీరిక మారని తెలిసిన తర్వాత కూడా మిమ్మల్ని క్షమించి వదిలిపెట్టడం అనేది నేను చేసే చాలా పెద్ద తప్పు అవుతుంది. క్షమించే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఆనందరావుని అరెస్టు చేయడానికి పోలీసుల్ని పిలిపిస్తాడు చందు. అయితే అలా చందు పోలీసులు పిలవడంతో ఆనందరావు వణికిపోతూ ఉంటాడు. ఈలోగా పోలీసులు వచ్చేసరికి ఏమైందండి, ఏం జరిగింది? ఇదిగో ఇతను ఇక్కడ డబ్బు దొంగతనం చేయిపోయాడు. దొంగతనం చేస్తూ నాకు దొరికిపోయాడు. ఇలా చాలాసార్లు డబ్బు మిస్ అయింది. కానీ తక్కువ అమౌంటే కదా. ఈ విషయం బయటపడితే ఇక్కడ పనిచేసేవాళ్ళు అలాగే ఇక్కడ ఈ పని మీదే ఆధారపడి ఉన్న వాళ్ళు అందరూ కూడా బాధపడతారు. ఎవరూ డబ్బు తీయకుండా డబ్బు ఎలా పోతుంది, నింద మా మీద పడుతుందేమో అని చెప్పి కంగారు పడతారని నేను ఎప్పుడూ కంప్లైంట్ ఇవ్వలేదు. ఇదంతా ఇతని పనే అని ఇప్పుడు నాకు అర్థమైంది. ఇతన్ని తీసుకుని వెళ్ళండి, నేను వచ్చి ఎఫ్ఐఆర్ రాసిస్తాను అని చెప్పేసి చందు అంటూ ఉంటాడు. ఇంకొక్కసారే వల్లి అలాగే భాగ్యానికి పెద్ద షాక్ ఎదురైపోతుంది. ఈలోగా ఇక ఫోన్ వస్తుంది రామరాజ్కి. ఏంటి చందు ఏమైంది?
అక్కడ మీ మావయ్య గారిని అరెస్ట్ చేయించావంట, ఏం జరిగింది అని చెప్పి అంటూ ఉండగానే, లేదు నాన్న, ఇన్ని రోజులు వీళ్ళు చేసే ఆగడాలన్నీ మీ దగ్గర దాచిపెట్టి తప్పు చేశాను. అతను 3,00,000 రూపాయలు దొంగతనం చేయబోయాడు. అప్పుడే నేను పట్టుకున్నాను. అతను చాలాసార్లు ఇలాంటి పనులు చేశాడు, కానీ ఇదే ఫస్ట్ టైం దొరికిపోయాడు. ఇప్పుడు కూడా మనం అవకాశం ఇస్తే మళ్ళీ మళ్ళీ ఇలాంటి తప్పులు చేస్తూనే ఉంటాడు. ఆ కుటుంబానికి దొంగతనం చేయడం, మాయలు చేయడం, మోసం చేయడం అలవాటే నాన్న. ఏం మాట్లాడుతున్నావురా? అది నీ అత్తగారి కుటుంబం, వల్లీ కుటుంబం ఎందుకలా తప్పు చేస్తుంది? వల్లీ కుటుంబానికి అలా తప్పులు చేయడం అలవాటు లేదు కదా. లేదు నాన్న, నువ్వు నేను మోసపోయాము. మీరు చేసిన పెళ్ళికి మీరు బాధపడతారని చెప్పి నేను ఈ నిజాన్ని అయితే చెప్పలేదు. కాకపోతే ఇంతకాలం దాచిపెట్టి తప్పు చేశానని అర్థమవుతుంది. మీరు ఇష్టపడి వల్లిని ఇంటి కోడలుగా చేసుకున్నారు, కానీ వల్లి మొదటి నుంచి మనల్ని మోసం చేస్తూనే వచ్చింది. వీళ్ళ దగ్గర ఎటువంటి డబ్బు లేకుండా డబ్బు ఉందని నమ్మించారు, చదువుకున్న అమ్మాయి అని నమ్మించారు. చివరికి కడుపు కూడా ఒక నాటకమే అని చెప్పేసి మొత్తం నిజాలన్నీ కూడా చందు బయట పెట్టేస్తాడు. ఇక రామరాజు దగ్గర వల్లి అంటూ గట్టిగా పిలిచేసరికి, మావయ్య గారు అని చెప్పి అంటూ ఉండగానే, చి, ఇలాంటి వాళ్ళ మీరు ఇలాంటి వాళ్ళని తెలియక నా కొడుకు జీవితాన్నే నేను నాశనం చేశాను కదా. మావయ్య గారు ఏం మాట్లాడుతున్నారు? మీరు ఎందుకు ఇంత ద్రోహం చేశారు? దొంగతనం చేసే మనిషిని నా రైస్ మిల్కి పంపిస్తావా? రైస్ మిల్లో ఎంతోమంది పనిచేస్తున్నారు. రైస్ మిల్లో పనిచేసే వాళ్ళు ఎప్పుడు రూపాయి తీయడం వాళ్ళకి తెలియదు. ఈ రామరాజు దగ్గర ఎంతో నమ్మకంగా పనిచేస్తారు, కానీ ఈరోజు నా వియ్యంకుడై ఉండి నా పరువు తీయడానికి అక్కడ దొంగతనం చేశాడు. అందుకే చందు వాడిని అరెస్ట్ చేయించాడు. మీ కుటుంబానికి ఎలాంటి పరువు ఉందో, మీ కుటుంబం ఎంత గొప్పదో, నువ్వెన్ని మోసాలు చేశావో నా కొడుకు నాతో చెప్పాడు. గుడ్డిగా నమ్మి నా కొడుకు జీవితాన్ని నా చేతులతో నేనే నాశనం చేశానని అర్థమైంది. వాడు గుండెల్లో ఇంతకాలం ఎంత బాధని భరించాడో, నీ వల్ల వాడు ఎంత సఫర్ అయ్యాడో తెలుసుకున్నాను. ఇక నుంచి మీ జీవితాలు రోడ్డున పడినట్టే. మీ నాన్న ఇక నుంచి జైల్లోనే ఉంటాడు. నువ్వు మీ అమ్మ అబద్ధాలు మోసాలు చేసుకుంటూ ఇద్దరూ కూడా రోడ్డున పడ్డం తప్ప మరో ప్రయోజనం ఉండదు. 2 సార్లు 3 సార్లు అవకాశం ఇచ్చిన తర్వాత కూడా మీరు తప్పు చేయాలని చూశారంటే తప్పులు చేయడం మీకు అలవాటు. అది మీ జీవితంలో ఒక భాగం కాబట్టి ఇక మీరెప్పటికీ మారరని, అవకాశం ఇచ్చినా మీలో మార్పు రాదని నాకు అర్థమైంది. ఇక అవకాశం ఇచ్చే ఛాన్సే లేదు. జైల్లోంచి ఆనందరావు బయటికి ఎలా వస్తాడో నేను చూస్తాను. మీరిద్దరూ ఎలా ప్రశాంతంగా ఉంటారో కూడా చూస్తాను. నా కొడుకుని బాధ పెట్టి మీరు ఎంత సంతోషంగా ఉంటారో నేను చూస్తాను. మిమ్మల్ని క్షమించే ప్రసక్తే లేదు. ఆనందరావుకి ఎలాంటి శిక్ష పడుతుందో కూడా మీరు ఊహించలేదు. ఆనందరావుకి పడే శిక్షే మీ అందరికీ గుణపాఠంగా మారుతుందని చెప్పేసి అంటూ ఉంటాడు రామరాజు. ఈలోగా అన్నయ్య గారు, అది కాదండి. నోరు మూయవమ్మ, నువ్వు ఒక ఆడదానివే. ఆడది కూతురు సంసారాన్ని నిలబెట్టుకుని తన సంసారాన్ని కాపాడుకుంటూ భర్త తప్పుదోవ తొక్కుతూ ఉంటే భర్తని మంచి దారిలో పెట్టుకుంటుంది. అంతేకాని భర్తని కూతుర్ని కూడా ఇలా దొంగతనాలు అబద్ధాలు చెప్పమంటూ నువ్వే ఎంకరేజ్ చేసి నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ జీవితాలనే నాశనం చేస్తావంటే నిన్ను అసలు వదిలిపెట్టకూడదు. కానీ ఆడదానివని చెప్పేసి నిన్ను జైలుకి పంపించకుండా ఆనందరావుని పంపించాల్సి వచ్చింది. ఇక ఆనందరావు అక్కడే ఉంటాడు. నువ్వు ఎలా విడిపించుకుంటావో, నీ మాయలు అతన్ని విడిపించడానికి ఎలా పనిచేస్తాయో చూస్తాను. మీ ఇద్దరూ కలిసి నా పెద్ద కొడుకు బ్రతుకుతో ఆడుకున్నారు. వాడికి మోసాలు చేసేవాళ్ళన్నా అబద్ధాలు చెప్పేవాళ్ళన్నా వాడికి అస్సలు నచ్చదు. కానీ నా కోసం వాడు మిమ్మల్ని భరించి మీరెన్ని తప్పులు చేసినా ఈ ఇంట్లోనే ఉండనిచ్చాడు అంటే కేవలం అది నా కోసం మాత్రమే. నిజం తెలిస్తే నేను తట్టుకోలేనని వాడు గుండెల నిండా బాధని నింపుకొని మిమ్మల్ని భరించాడు. ఇక వాడికి ఆ బాధ అవసరం లేదు. ఇక నుంచి వాడు ప్రశాంతంగా ఉండొచ్చు. ఇక నుంచి వాడి జీవితంలో వల్లి లేదు. వల్లి అసలు మా ఇంటి కోడలే కాలేదు అనుకుంటాను. వాడికి పెళ్ళే జరగలేదు అనుకుంటాను. నేను చేసిన తప్పుని నేనే సరిదిద్దుకుంటాను. వాడి జీవితాన్ని కొత్తగా మారుస్తాను. ఇక వల్లికి నా కొడుక్కి ఎలాంటి సంబంధం లేదు. పెద్ద కోడలు అంటూ దేవతలా చూసి నెత్తిన పెట్టుకున్నందుకు మంచి గుణమాటమే చెప్పింది. నా ఇద్దరు కోడళ్ళు ఈ కుటుంబం కోసం ఎంతో కష్టపడి వాళ్ళ భర్తల కోసం
కూడా ఇక ఎన్నోసార్లు యుద్ధాలు చేశారు. ప్రతిసారి భర్తల్ని గెలిపించుకుంటూ ఈ కుటుంబం పరువు కాపాడుకుంటూ వచ్చారు. కానీ ఈ వల్లి మాత్రం భర్త పరువు తీసి ఈ కుటుంబాన్ని నాశనం చేయాలని చూసింది. ఇలాంటి ఆడదాన్న నేను నెత్తిన పెట్టుకుని ఈ ఇంటి దేవతగా పూజించి చివరకు పెత్తనం కూడా తన చేతిలోనే పెట్టి తప్పు చేశాను. ఇక నుంచి నా కంటికి కనపడొద్దు అని చెప్పేసి రామరాజు ఊహించని షాక్ అయితే ఇస్తాడు. అలా ఆనందరావుకి, భాగ్యానికి, వల్లికి పెద్ద షాకే ఎదురవుతుంది దొంగతనం చేస్తూ దొరికిపోవడంతో. ఇక ప్రేమ విషయంలో ప్రేమని దూరం చేసి ప్రేమ జీవితాన్నే నాశనం చేయాలనుకున్న వల్లికి చాలా పెద్ద షాక్ ఎదురవుతుంది ఆనందరావు దొంగతనంతో. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.